చెప్పి మీరు రెండు తెలంగాణ కట్టినారు. ఎవరు అడ్డుకుంటారండి? ఒక రాజకీయ పార్టీ పెట్టుకోవడానికి, ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎవరు అడ్డుకోలేరు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది, ఎవరు అడ్డుకోలేరు. కానీ ఒక సిస్టము, ప్రాపర్ పద్ధతి ఉంటుంది. మీరు ఆ రకంగా తెలంగాణ ప్రజల్ని తోలనాడినప్పుడు మీరు మళ్ళీ తెలంగాణలోకి ఎలా వస్తారు? మీరు క్షమాపణలు చెప్పి రండి అన్నారు. చెప్పండి బాలకోటి గారు మీ వెర్షన్ ఏంటి? ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఎటువైపు వెళ్తుంది ఇది? వర్మ గారు నమస్తే. మీకు, రమేష్కి, అలాగనే నాగార్జున గారికి, షేక్ వలీ గారికి కూడా నమస్కారాలు. బాజీ గారికి. వర్మ గారు ఓ 2 అంశాలండి. ఒకటి తెలంగాణ వాదం వర్సెస్ ఆంధ్ర. 2 జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పెడుతున్న సభ, పోలీస్ సమావేశం. వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేశాడు పర్మిషన్ ఇవ్వమని. మీటింగ్కి ఎవరు ఇవ్వాలి పర్మిషను? పోలీసు. వలీ గారు ఇస్తారా లేకపోతే పొన్నం ప్రభాకర్ ఇస్తాడా? పోలీసు ఇవ్వాలి. పోలీసు ఇవ్వాలండి. పోలీసు ఇచ్చి తీరాలి. ప్రజాస్వామ్యం కదా, ఎక్కడైనా సబ్ పెట్టుకోవచ్చుగా. ఏం బాజీ గారు, తెలంగాణలో సబ్ పెట్టకూడదా జనసేన పార్టీ? పోనీ మీరు పెట్టకూడదా, నేను పెట్టకూడదా? ఎవరైనా పెట్టొచ్చు. మీరు అదే వినండి, చెప్తున్నా వినండి వలి గారు. అది పొన్నం ప్రభాకర్ గారి వ్యక్తిగత ఆలోచన అయితే అయ్యి ఉండొచ్చు. కానీ కాదండి, పొన్నం ప్రభాకర్ గారి వ్యక్తిగత ఆలోచన అయితే అయ్యి ఉండొచ్చు. మీకు కేసీఆర్ గారు ఒరిస్సాలో సబ్జెక్టిండా, మహారాష్ట్ర సబ్జెక్టిండా? వెళ్ళారు కదా సార్. అవును. ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో హైదరాబాద్లో ఉండకూడదు, పవన్ కళ్యాణ్ గారు రాకూడదు, మేము తొక్కేస్తాం, నరాలు తీస్తాం, నారదీస్తాం, ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నారు? తెలంగాణ బాధితులు మాట్లాడరు. తెలంగాణ వాదం మీద బతకాలనుకున్న ఫలానా బుక్కులు మాట్లాడతారు. ఇవి తెలంగాణ వాదం మాటలా లేదా తాలిబాన్ మాటలండి? మేమైనా ఆంధ్రప్రదేశ్ అయినా ఆంధ్రప్రదేశ్లో రాకూడదని అంటారా? ఎవరినన్నా ఏ పార్టీ అయినా మీటింగ్ పెడితే పెట్టకూడదని అంటారా? ఈ దేశం కదా, తెలంగాణ దేశంలో లేదా? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉందా లేదా పాకిస్తాన్లో ఉందా? మొన్నబడిందంటే అసలు ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారి వ్యాఖ్యానం వెనక్కి తీసుకున్నాక, ఆయనే వెనక్కి తీసుకున్నాక ఈ మంది మార్బడానికి ఎందుకండి? అంటే అటు తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద ఈ విధమైన వ్యాఖ్యానాలు చేసేసి ఇబ్బంది పెట్టి ఈ విధమైన అయినా 12 సంవత్సరాలు సార్, రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు. తెలంగాణకు ఒక రాజధాని ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉంది. వెరసి ఆనాటి ఉద్యమ కాలంలో అందరూ అన్న మాట ఏం తెలుసా? భౌగోళికంగా విడిపోయినా మానసికంగా తెలుగు ప్రజలందరూ కలిసే ఉంటారు అని. ఇప్పుడు ఏంటి సార్, మరుగుజ్జులా తగ్గిపోతాట? ఇప్పుడు రమేష్ది ఖమ్మం, నాది విజయవాడ, మేము మిత్రులను కాదా? మా ఇద్దరికి ఏదీ లేదు. కానీ దీని మూలాన పండగ చేసుకోవాలనుకునే వాళ్ళకే వచ్చిన ఇబ్బంది. అందుకని ఇలాంటి వ్యాఖ్యలు అంటే ఎదిగే కొద్ది సరే కింది స్థాయి కార్యకర్తలు మాట్లాడితే తప్పులేదండి. పొన్నం ప్రభాకర్ అనే ఒక మాజీ మంత్రి, కవిత ఒక పార్టీ ప్రజెంట్ మంత్రి, కవిత గారు ఒక పార్టీ అధ్యక్షురాలు. ఆమె ఏకంగా పల్లె రాలగొడతానంటుంది. ఎవరి పల్లె రాలగొడతారు? పీకేస్తామనంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే అన్నాడు ఒక ఆయన. 151 సీట్లు వచ్చిన రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని పీకేస్తాం, పిఠాపురంలో గెలవనివ్వం, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి గెలవనివ్వం, మంగళగిరి లోకేష్ గారికి గెలవనివ్వం అంటే ఏమైంది వర్మ గారు? వెంకటేశ్వర జాతకాలు ఏమైంది? పవన్ కళ్యాణ్ గారికి 3 ఉన్నారు, 4 ఉన్నారని బడి పిల్లలు కూడా పాఠాలు చెప్పిన వాళ్ళ జాతకాలు ఏమైంది? అసలు అసెంబ్లీ గేటే తాకనియమన్నా రోజా గారి పరిస్థితి ఏంటి? రాజకీయాల్లో ఒత్తిడిలు ఉండొద్దండి. ఎదిగే కొద్దీ ఒదగమన్నారు. మీరేంటి ఎదిగే కొద్దీ మురుగుజ్జులు అవుతున్నారు? ఈ వ్యాఖ్యానాలా? అసలు ఆంధ్ర ఏంటి సార్? ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర మీద పట్టడం ఏంటండి? ఆయన ఒక రాజకీయ పార్టీ జనసేన, వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు, పోలీస్ పర్మిషన్ ఇచ్చి తీరాలి. నేను కూడా డిమాండ్ చేస్తున్నా. అక్కడ కాబట్టి కోసం శాంతి భద్రతను పరిరక్షించాలి. డీజీపీ గారు ఇబ్బందికరం లేకుండా డీజీపీ గారు శాంతి భద్రతను పరిరక్షించాలి. అది ప్రజాస్వామ్య హక్కు, ఎవరైనా సభ పెట్టవచ్చు, దాన్ని పరిరక్షించాలి. దాని వెనక ఏదో కుట్రకోణంగా ఈ రోజున జరుగుతున్న దాదాపు ఒక వారం 10 రోజులుగా ఒక పెద్ద కుట్ర జరుగుతుందండి. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ యొక్క మిత్రబంధాన్ని లేదా భారతీయ జనతా పార్టీ యొక్క కూటమి బంధాన్ని భగ్నం చేసే దిశగా ఇప్పుడు బాజీ గారి మాటల్లోనే స్పష్టంగా చెప్పారు.
మొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళిన తర్వాత చెవులు ఏదో చెప్పారు. అంటే వీళ్ళు తెలంగాణలో తెలంగాణ ఎన్డీఏగా పోటీ చేసే ప్రయత్నం చేస్తుంటే రేపు పొద్దున రాజకీయంగా ఇబ్బంది వస్తుందని ఒక ఆలోచనతో ప్రతిఘటించే కార్యక్రమాలుగానే కనిపిస్తుంది. లేకపోతే ఇందులో ఏముంటుంది సార్? పవన్ కళ్యాణ్ గారు తన కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుంటే ఆ జాగ్రత్తలు ఆయన తీసుకోడా? ఆయన కార్యకర్తలు మీటింగ్ పెట్టుకుని కొట్టుకునే విధంగా చేస్తారా? తీసుకోరా రమేష్ గారు? శాంతి భద్రతలో వాళ్ళ బాధ్యత లేదా? రామకృష్ణ గారు వాళ్ళ బాధ్యత లేదా? అవన్నీ కూడా చూసుకుంటారు కదా. అంటే ప్రజాస్వామ్యంలో ఎలా ఒకళ్ళ హక్కును హరించడానికి కనుక మద్దతు కలిగితే రేపు మన హక్కులు కూడా హరించబడతాయండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత 5 ఏళ్ల పరిపాలనలో ఎవరిని బయటికి రానివ్వాలా? చంద్రబాబు నాయుడు గారి సభలు కూడా పర్మిషన్ ఇవ్వాలా? ఆయన సభల మీద రాళ్ళు వేశారు, చెప్పులు వేశారు, వ్యాఖ్యానాలు చేశారు, కథలను ఇవ్వమన్నారు. డీజీపీలో సాక్షాత్ భావ ప్రకటన చేస్తుందని చెప్పి అడ్డుకున్నారు. వెరసి ప్రజలు అసహించుకున్నారు, కుదేరు చేశారు. అంటే ఈ విధమైన ఇబ్బందికరమైన, నేను మాట చెప్తాను వర్మ గారు, ఎరుపంటే కొందరికి భయం భయం, పసిపిల్లల వారి కన్నా నయం నయం అంటారు పాణిగ్రాహి, సుబ్బారావు పాణిగ్రాహిని ఒక విప్లవ కవి అంటాడు. అలాగనే పవన్ కళ్యాణ్ అంటే తెలంగాణలో కొందరికి భయం భయం, ఇక పొనవోలు గారికి, కవిత గారికి మరింత భయం అన్నట్టుగా ఉండే వ్యవహారం. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు కోర్టుకు పోయినా మరో విధంగా సరే వాళ్ళ కార్యక్రమాన్ని ఆగవు కదండి. ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాక నువ్వేమైనా అడ్డుకుంటేనో ఆ రాజకీయ పార్టీ ఆగదు కదా. వాళ్ళ కార్యక్రమం చూస్తారు. మీరు ఎగతాళి చేసినంత మేరకు పవన్ కళ్యాణ్ గారు ఎదిగారే తప్ప ఇక్కడ తగ్గాడా? ఇప్పుడు 2 చోట్ల గెలవలేదు, 2 చోట్ల గెలవలేదు, ముగ్గురు అని